విజయ్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ₹1 కోటి విలువైన 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకున్నారు. మొత్తం ఈ కేసులో 3 నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎవరు డ్రగ్స్ గంజాయి సప్లై చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. కేస్ ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగిన యాక్టివిటీస్ని ఇంటర్స్టేట్ ఈ కాంతా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చూడగా ఉండడం, దీని ప్రకారం ఎంటైర్ స్టేట్లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ చెక్ ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి, యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో 5 kg ఉండేట్టుగా వాళ్ళని చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్ళి రాజమండ్రి నుంచి తీసుకుని వాళ్ళు మీరట్లో ఉన్నటువంటి ఒక అంత పెడ్లర్ మనం అడిగారు, అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ గాంజా అడిక్ట్ అయి ఉన్నారు. సమ్టైమ్స్ స్మాల్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. 10th +2 డ్రాప్స్ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేర చరిత్ర కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. మిగిలిన ఇద్దరు నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు దే స్టేయింగ్ మీరట్. ఇటువంటి యాక్టివిటీలో ఉండడం, తీసుకెళ్ళి సప్లై చేయడం అనేది వాళ్ళు కొంచెం పేమెంట్తో పాటు అందులో ప్రాఫిట్స్లో కూడా ఒక షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే addicts, and they are also transporting these materials to different parts of the country. Maybe international market lo kuda దీన్ని పంపించడానికి different routes లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. This is the total worth 1 crore. మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీకు ఏ అధికారి పైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ మీ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, వేరే కల్టివేషన్ కానీ, ఎటువంటి యాక్టివిటీ కానీ, స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షణ విధంగా చేస్తాం. కాబట్టి these are the things we should really communicate to the society of that criminal gangs so that they will have a fear, they will develop a deterrence. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా వీల్ యాక్ట్ యాజ్ పర్ లా అండ్ సివియర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్లో we will follow it up, not only just getting information, catching some accused. It doesn't end there. When we get the conviction, that is the real మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు. దాని తర్వాత ఇలా తీసుకెళ్ళడంతో వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఐస్ కార్డ్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో చెకింగ్ ఉందా లేదా అని చూసి అలా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు.
but still the law is more stronger. We have got better technology to identify such any kind of violations ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ప్రాంతాలన్నింటి కానీ ఏది మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు అటువంటి మాదక ద్రవ్యాలు బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్తో అయిన తర్వాత వాళ్ళని ఫ్యామిలీ రూల్ చేస్తారనే పరిస్థితి వస్తుంది. One aspect is that it's not only the poor, rich people are getting addicted to drugs and కాదు, poorer sections of society, ఇంటెలెక్చువల్స్ కొందరు చదువుకున్న వాళ్ళలో హైయర్ స్టడీస్ ఉంది ఇంటెలెక్చువల్స్లో, అంతేకాకుండా స్టూడెంట్స్లో కూడా ఈ ప్రమాదం ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటాయి. కాబట్టి మనము ఇట్స్ అన్ ఈవిల్, సో వీ హ్యావ్ టు సీ ఇట్ అన్ ఈవిల్ అండ్ వీ హ్యావ్ టు క్రష్ ఇట్. వి షుడ్ నాట్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రా అండ్ అమీరుద్దీన్. వీళ్ళు ముగ్గురు నేరస్తులు. వికాస్ త్యాగి అనే అతను టోటల్గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో దీన్ని చేస్తున్నాం. Getting information, then later on catching these criminals, then after catching the criminals, we will focus on their roots. After getting the roots, we will incorporate all those things in our investigation. Then investigation properly court lo produce chesi memu maaku evidence based value information ma investigation lo ichi conviction తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. So that is our commitment and we will continue to do it. Thank you.